తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా మారి తన శిక్షణను ప్రారంభించారు. మాసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లోని ప్రఖ్యాత కెనడీ స్కూల్లో 21వ శతాబ్దంలో నాయకత్వం అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు రేవంత్ అటెండ్ అయ్యారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఇందులో కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులతో కలిసి సీఎం ఈ నాయకత్వ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే బోస్టన్ నగరంలో ప్రస్తుతం వాతావరణం అత్యంత కఠినంగా ఉంది. ఫెర్న్ మంచు తుఫాను కారణంగా అక్కడ వింటర్ ఎమర్జెన్సీ విధించారు. సుమారు 2 అడుగులకు పైగా మంచు పేరుకుపోయింది. ఉష్ణోగ్రతలు -20°C కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇంతటి గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి తన తరగతులకు హాజరు కావటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థిగా మారి హార్వర్డ్ వంటి సంస్థలో శిక్షణ పొందటం రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel